స్పీడ్ న్యూస్ చూద్దాం. ప్రకాశం జిల్లా సానికవరంలో ఆగస్టు 16న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో వ్యవసాయ రుణమేళా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు, స్వయం సహాయక సంఘాల గ్రూపులకు ₹1 కోటి రుణాలు మంజూరు పత్రాలు అందించారు. నిర్మల్ జిల్లా వాస్తాపూర్ గ్రామానికి చెందిన మేకల యమున అనే మహిళ మెడలో చైన్ స్నాచింగ్ చేసిన నిందితుడిని 24 గంటల్లోనే పట్టుకున్నట్లు ఏసీపీ అవినాష్ మహతి తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 2 తులాల బంగారు గొలుసు, మోటార్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారంకు చెందిన శివ, ముఖేష్లు ఒడిశా రాష్ట్రంలో కిలో 3,000 చొప్పున తీసుకొచ్చి ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో డైలీ లేబర్లకు అధిక ధరలకు అమ్ముతున్నారని ఉప్పల్ సీఐ ఓంకార్ తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గం ముడిమ్యాల గ్రామం నుంచి మల్కాపూర్ వరకు నూతన బీటీ రోడ్ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. అనంతరం తంగడపల్లి గ్రామంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన చలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని సీఎం చెప్పిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఆర్ కృష్ణ విమర్శించారు. మరో 3 దేశాలకు తెలంగాణ జాగృతి కార్యవర్గాలను నియమిస్తూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నార్వే దేశాలకు నూతన కార్యవర్గాలను ఎంపిక చేశారు. పలు దేశాల్లోని ప్రవాస తెలంగాణ బిడ్డల సంక్షేమానికి, సాంస్కృతిక వికాసానికి జాగృతి కృషి చేస్తోందని గుర్తు చేశారు. నెల్లూరు జిల్లా గూడూరులో దేవాదాయ శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి ధర్మరాజుల స్వామి దేవస్థానం భూమిని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారు. దేవస్థాన భూముల అనధికారికంగా కేటాయించిన అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. వికారాబాద్ జిల్లా చించల్పేట గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని సీతక్క తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పులివెందుల శాసనసభ్యులు జగన్ పాల్గొనకపోవడం విడ్డూరంగా ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నారని, పులివెందుల ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీ కేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కూంబింగ్ ప్రారంభించి మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తోందని పౌర హక్కుల సంఘ నేతలు మండిపడ్డారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత సుగులూరి చిన్నన్న మృతి చెందారు. వడ్ల రామాపురంలో చిన్నన్న అంత్యక్రియలకు పలువురు పౌర హక్కుల నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి స్వతంత్ర దినోత్సవం రోజున నాణ్యమైన మద్యం సరసమైన ధరలకే ఇస్తున్నామంటూ ఎలా చెబుతారని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, దీని వెనుక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని కామెంట్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జితేంద్ర గౌడ్ తన క్యాంపు కార్యాలయంలో గౌతులచ్చన్న చిత్రపటానికి నివాళులర్పించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా తొగరామూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న లోక్కు కామేశ్వరి మీజూరు సచివాలయంకు బదిలీపై వెళ్లింది. కలెక్టర్ ఆదేశాలతో తిరిగి అదే స్థానానికి వచ్చినా జాయిన్ చేసుకోకుండా పంచాయతీ సెక్రటరీ ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతపురం జిల్లా గుత్తిలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి భక్తులు మూల విరాట్ను దేవాలయం నుండి పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ఊరేగించారు. వేలాదిగా పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏలూరు నగరంలో ఏటిగట్టులోని యాదవ్ సంఘం భవన్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ తెలిపారు. చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతులచ్చన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌతులచ్చన్న బడుగు బలహీన వర్గాలకు దిక్సూచి లాంటి వారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. నేటి తరానికి సర్దార్ గౌతులచ్చన్న లాంటి మహనీయుల జీవిత చరిత్రలు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనిపాడులో మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అధ్యక్షులు పైడిపర్తి రాజా ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం, కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. సిఎంసి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మెదక్ డయాలసిస్ ఆధ్వర్యంలో నిర్వహించే సంస్థ అని దీనిని పునఃప్రారంభిస్తున్నామని మెడికల్ బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్ తెలిపారు. సిఎంసి మెడికల్ కళాశాల స్థానికుల అభివృద్ధి కోసం ప్రారంభించడం జరిగిందని, కొన్ని అనివార్య కారణాల వల్ల మూతపడిందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేటు పిఎస్ పరిధిలో యాక్సిడెంట్ కారులో గంజాయి లభించింది. ఒరిస్సా నుండి మహారాష్ట్రకు షిఫ్ట్ కారులో 20 కేజీల గంజాయి తీసుకొని వస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ 9 న్యూస్.